51 శక్తిపీఠాలలో 9వ శక్తిపీఠం ఏమిటంటే మానస శక్తిపీఠం. హిమాలయాల గర్భంలో మానవుల కన్నా దేవతల అడుగులు ఎక్కువగా పడిన ప్రదేశం మీకు తెలుసా? అదే కైలాస పర్వతం. ఆ మహిమాన్వితమైన పర్వతం సమీపంలోనే ఒక పవిత్ర సరోవరం ఉంది. అదే మానస సరోవరం. ఇది కేవలం జలాశయం కాదు, శక్తి మరియు శివుని ఏకత్వాన్ని ప్రతిబింబించే ఆధ్యాత్మిక స్థలం. ఇక్కడే ఉన్నది మానస శక్తిపీఠం. అమ్మవారు దాక్షాయిని రూపంలో పూజలు స్వీకరిస్తారు. సతీదేవి తన తండ్రి దక్షుని యజ్ఞంలో అవమానించబడి తన శరీరాన్ని అగ్నికి అర్పించారు. తర్వాత ఆమె శరీర భాగాలు భూమి మీద 51 ప్రదేశాల్లో పడ్డాయి. ప్రతి ప్రదేశం ఒక శక్తిపీఠంగా ఏర్పడింది. మానస సరోవరంలో సతీదేవి కుడి చేయి పడిందని చెబుతారు. అందువల్ల ఈ స్థలం అత్యంత పవిత్రంగా పరిగణించబడుతుంది. ఇక్కడ అమ్మవారు దాక్షాయిని, భైరవుడు, అమరేశ్వరుడు, అమర భైరవ్ రూపాల్లో ఆరాధించబడతారు. మానస సరోవరం టిబెట్లో కైలాస పర్వతానికి సమీపంలో ఉంది. ఈ సరోవరం సముద్ర మట్టానికి 4500 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడికి చేరడం చాలా కష్టం. కానీ ఇక్కడి నిశ్శబ్దం, గాలి, నీటి ధ్వని అన్ని దైవత్వాన్ని అనుభవించే స్థాయి పవిత్రతను కలిగి ఉన్నాయి. భక్తుల నమ్మకం ప్రకారం మానస సరోవరాన్ని దర్శించడం వలన జన్మజన్మల పాపాలు నశిస్తాయి, మనసులోని ఆందోళనలు తొలగిపోతాయి, మానసిక శాంతి లభిస్తుంది. మానస శక్తిపీఠం అంటే కేవలం ఒక స్థలం కాదు, అది శివశక్తుల ఏకత్వాన్ని గుర్తు చేసే జీవ ప్రతీక. కైలాస పర్వతం నీడలో మానస సరోవరపు తరంగాలలో ఇప్పటికీ దాక్షాయిని అమ్మవారి శక్తి ప్రవహిస్తూనే ఉంది. అది దర్శించగలగడం అంటే భూమిపై దివ్యాన్ని స్పర్శించడమే.